అమ్మ బాబోయ్! ఎంతగానో బంతినారో. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ చూసారు ఎంతగానో ఎండ ఉందో. బస్సు అయితే అసలు ఖాళీ లేదు. ఫుల్ రష్ ఉంది. అలా కాలేజ్‌కెళ్ళిపోయి మంచిగా కాలేజ్ డే మంచిగా గడిపేసి రిటర్న్ ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా ఈ ఫ్లవర్స్ చూసారా? ప్లాస్టిక్ పువ్వులు అంటారు. చాలా బాగుంటాయి చూడడానికి. అలాగే మన ఫామ్‌లో జొన్నసేనప్పుడే చిన్న చిన్న కంకులు కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటంటే మేము వేయకుండానే బంతినారు ఇంతగానం పుట్టింది. చాలా ఈ మొక్కలు నాటితే పువ్వులు పూస్తాయో లేదో తెలీదు. కానీ మన తీపి గుమ్మడికాయ ఇదే లాస్ట్. ఇంకా ఒక 20 కాయలు దొరికాయి. అంతవరకే. ఇందులో పెద్ద కాయ ఒకటి తీసి దాన్ని మా నాన్న నెక్స్ట్ ఇయర్ ఆ మొక్కలు వేయడానికి ఒక దగ్గర పెట్టి దాన్ని బాగా ముగ్గిన తర్వాత చితగ్గొట్టేసి అవన్నీ మొత్తం ఆ సీడ్స్ అన్నీ మంచిగా ఎండబెట్టేసి ఒక దగ్గర స్టోర్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మొక్కలు వేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ బొబ్బాస్ పళ్ళు, టమాటా పళ్ళు. ఇంకా ఆకాశం అంతా చూస్తే రామచిలుకలు కిలకిలలు అనుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. రీజన్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.